కుప్పం స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో వైసీపీ నాయకులు అరెస్టులు అయ్యి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారు రాష్ట్రంలో కల్తీ మద్యం అంటూ విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం పాద నిషేధన అంటూ ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచి తమ కంపెనీల్లో కల్తీ మద్యపానం తయారు చేసిన సంగతి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఏఎంసీ చైర్మన్ రాజ్ కుమార్, మున్సిపల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మద్యపాన నిషేధం చేస్తాననే స్థాయి నుంచి సొంతంగా ప్రభుత్వం తరపునే షాపులు పెట్టించి ఆయన ఫ్యాక్టరీలోనే నకిలీ మద్యం, కల్తీ మద్యం తయారు చేయించి ప్లస్ క్యూఆర్ కోడ్ లేకుండా, అంటే డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఇది కూడా గమనించాలి. ప్రజలు ఆల్రెడీ గమనించారు ఆ రోజు, కాబట్టి ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. కల్తీ మద్యం అమ్మటానికి కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా మనకి గవర్నమెంట్ లెక్కలో చూపించేది, డిస్టిలరీస్ని చూపించేది ఒక లెక్క అయితే, వాళ్ళు అక్రమంగా అదే షాపుల్లో పెట్టి ఇంకా కూడా కల్తీ మద్యాన్ని అమ్మి ఎన్నో లక్షల మంది జీవితాలు, కుటుంబాలు రోడ్డును పడేటట్టు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు రమారమి 35,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా, నకిలీ మద్యం, కల్తీ మద్యం ద్వారా డబ్బులు సంపాదించిన వ్యక్తి, దక్షిణాఫ్రికాలో మద్యం వ్యాపారాలు పెట్టిన వ్యక్తి, అలాగే బినామీలు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, వాళ్ళని బినామీలుగా పెట్టి 2013లోనే మద్యం వ్యాపారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన ఒక చిన్న సంఘటన జరిగితే నకిలీ మద్యం సంబంధించి చిత్తూరు జిల్లా మొలకల చెరువులో, దానికి సంబంధించుకొని మీరు ప్రజలు అసహించుకోకుండా, ఆల్రెడీ అసహించుకున్నారు, ఇంకా తరిమి కొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులుగా ఉండాలని చెప్పనేసి కోరుకుంటూ, మీ అందరికి కూడా త్వరలో చట్టపరంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అన్నిటికీ మీరు చేసిన తప్పులన్నిటికీ కూడా లెక్కలు సరిచేసేటటువంటి పరిస్థితి ఉందని కూడా హెచ్చరిస్తూ, ఈ నకిలీ మద్యం గురించి ఎవరైనా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడితే మీరు ఇందాక చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్సైజ్ సురక్ష అనేటటువంటి యాప్ని ప్రారంభించి ఎవరైతే మద్యం కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు మొబైల్లోనే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే అది కల్తీ మద్యమా లేకపోతే ఒరిజినల్ మద్యమా అని చెప్పి తెలిసే విధంగా కూడా టెక్నాలజీని ఉపయోగించి ప్రజల ఆరోగ్యం, ఎవరైతే ఆ విధంగా మద్యం కొనుగోలుదారులు వాళ్ళ గురించి కూడా ఆలోచించి చేయడం జరుగుతుంది. త్వరలో దీని మీద కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసి పార్టీ తరఫున అన్ని రకాలుగా ప్రజలు ఎవరైతే మద్యం కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన, ఈ కూటమి ప్రభుత్వం చేసిన విధానాన్ని కూడా ప్రజలందరూ కూడా వివరిస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొన్ని మాట్లాడుతుంటే దానికి ప్రజలందరూ కూడా ఇంత నిస్సిగ్గుగా ప్రవర్తించగలరా అని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో మరీ ముఖ్యమైన అంశం నకిలీ మద్యం, కల్తీ మద్యం. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, నా ఆడబిడ్డల బావు కోసం దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పినసరి చేతులు ఊపి మరి చెప్పారు ఆయన ఆ రోజు. అయితే ఆయన తెలివితేటలు చూసి గత 5 సంవత్సరాల్లో జనాలు, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు కూడా ఆశ్చర్యపోయారు. ఏదైతే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన అంశంలో
అదే మద్యాన్ని అత్యధిక ఆదాయ వనరుగా ఆయనకి ఆయన పార్టీ నాయకులకి మార్చినటువంటి మేధా